నా పేరు మురళీకృష్ణ. నేను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఈరోజు మీతో ఒక సున్నితమైన విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను. హనీ ట్రాప్. వినడానికి ఇది అందరూ విన్నట్టుగా ఉంటుంది, కానీ దీనివల్ల పడ్డ మానసిక సంఘర్షణ, క్షోభ, ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తుంది. కాబట్టి దీన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుందంటే, మీకు మొదటగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత వారు మీతో మాటలు కలిపి ఆ సంభాషణ ఫోన్ కాల్స్ దాటి వీడియో కాల్స్ వరకు వెళ్తుంది. ఆ వీడియో కాల్స్ లో తర్వాత మీకు ఇంటిమేట్ వీడియోలు పంపించి మిమ్మల్ని కూడా అలానే చేయమని చెప్పేసి ప్రేరేపించడం జరుగుతుంది. తదనంతరం మీరు కూడా వారికి మీ యొక్క ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ వీడియోలు వారు భద్రపరుచుకొని, వారు సమయం చూసుకొని మీకు ఏదో ఒక రోజు సోషల్ మీడియాలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోలు, ఆ ఫోటోలు చూసిన తర్వాత మీకు భూమి బద్దలైన అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మీరు మానసిక ఆందోళనకు, భయభ్రాంతులకు లోనవుతారు. ఈ యొక్క మానసిక సంఘర్షణ ప్రాణాపాయం వరకు కూడా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ యొక్క హనీ ట్రాప్ను ఎలా ఎదుర్కోవాలి అనేది చెప్తాను. ఈ హనీ ట్రాప్ను ఎదుర్కోవాలంటే మీరు భయపడకుండా మీ సన్నిహితులతో జరిగినది వివరించి మీ యొక్క దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మీ యొక్క మనశ్శాంతిని హరిస్తాయి మరియు ప్రాణాపాయం వరకు తీసుకువెళ్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.